విను సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గరగా రావాలని ఆశించిన, పరిశుద్ధతను ప్రేమించిన, నీ ఆత్మీయతను కాపాడుకోవాలన్నా, ప్రభు బిడ్డగా జీవించాలని ఆశించిన, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను గద్దిస్తారు. ఊరుగా ఏమిటి అస్తమాను పరిశుద్ధత పరిశుద్ధత అంటావు, పెద్దది పైనుంచి ఊడిపడింది అన్నాగా. అప్పుడు అస్తమాను ప్రార్థన ప్రార్థన అంటావు, మందిరం మందిరం అంటావు. దేవుని దగ్గరికి రావాలని మీరు ఆశించిన, మీ జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించిన, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళాలి అని నువ్వు ఆశించిన, సైతాను మనుషులు పనిగట్టుకుని మరే నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేస్తారు. ప్రార్థనకు ఆటంకాలు కలిగిస్తారు, మందిరానికి రాకుండా చేస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు రాని సమస్యలు ఆదివారం వచ్చి పడతాయి. మందిరానికి వెళ్ళాలి అనుకుంటావు, అదే రోజు మందిరానికి వెళ్ళకుండా సైతం ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడతాడు. అది వాడి యొక్క విధానం.